நீ இன்ஸ்டால இருக்கியா? हाँ நீ இல்லையா? அப்கோர்ஸ். ஒரு நிமிஷம், உன்னோட ஐடி சொல்லு. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ విధంగా మీ ఇన్స్టాగ్రామ్ ఐడితో ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే, ఫస్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకే, సింపుల్గా మీకు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఈ విధంగా. అండ్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా డైరెక్ట్గా ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని, సో మనం ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా ఫోటో, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను. పైన ఇక్కడ ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఇక్కడ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, సో ఈ ఫోటోని మీకు కావాల్సినట్టుగా ఇక్కడ క్రాప్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ విధంగా క్రాప్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా నేను క్రాప్ చేసుకుంటాను. ఓకే, ఇంతవరకు. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఫోటో మొత్తం క్లియర్గా కనిపించే విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. సో ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫోటోని ఇక్కడ ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కట్అవుట్ అని ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం యాడ్ చేసుకున్న ఫోటో నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇక్కడ. దెన్ ఇక్కడ డన్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ డన్ చేసుకొని ఈ ఫోటోని మీరు కావాల్సినంతగా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీరు ఇంకా మంచి ఫోటోని చూస్ చేసుకోండి. సో ఇక్కడ నా దగ్గర అంత మంచి ఫోటోలు ఉన్నాయి, అందుకే సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా మీకు నచ్చిన పొజిషన్లో ఈ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ మనకు ఆప్షన్లో ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేసాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రీవ్యూలో వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను. సో మన వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ ఒక 10 సెకండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ వీడియోని ఈ విధంగా ఇంతవరకు. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని 10 సెకండ్ వరకు తీసుకొస్తాను ఇక్కడ. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక 10 సెకండ్ వరకు వీడియోని తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా. ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ పార్ట్, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ని కూడా డిలీట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకొని మన ఫోటో యాడ్ చేసుకొని యాడ్స్ క్రియేట్ చేసుకున్నాం కదా ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో దీన్ని అన్నమాట. సో దీన్ని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఫోటోని, ఎంత కావాలో అంత. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనకు సాంగ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి సింపుల్గా. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీకు కావాల్సిన ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సింపుల్గా కింద మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి నేను ఇక్కడ సింపుల్గా ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను ఇక్కడ. లేదా మనకి ఈ ఎఫెక్ట్ అండ్ ఈ ఎఫెక్ట్ని టోటల్ ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ విధంగా మనకు సింపుల్గా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా ఈజీగా మనకు ఎలాంటి వీడియో ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో ఇక్కడ సింపుల్గా ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ లైట్ ట్రాన్సాక్షన్ మీద ఈ లైట్ ట్రాన్సాక్షన్ ని అప్లై చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దీని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.